ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షకులందరికీ శుభాలు కలుగును గాక. ఈ సహోదరుడు నీల్ రాజు మీద గత దినం గిద్దలూరు అనే ప్రాంతంలో పాస్టర్ పేరు చెప్పుకుంటున్న ఒక దొంగ ఫేక్ బిషప్ తీవ్రంగా 10 మంది రౌడీలతో తను కలిసి తీవ్రంగా దాడి చేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. తమ్ముడు చేసింది ఏంటంటే అసలు ఆ తమ్ముడు అతని జోలే వెళ్ళలేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అభినయ దర్శనం గురించి తను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేస్తూ గిద్దలూరు ప్రాంతానికి చెందిన బిషప్ అని చెప్పుకుంటున్న ఒక దొంగ రౌడీ అలాగే కబ్జాకోరు అక్కడున్న పాస్టర్లను కనుక్కున్నాను. ఆ ప్రాంత పాస్టర్లు అతను విలేశారట. వీడు రౌడీ అండి, వీడు పాస్టర్ అని లేదు, ఏమీ లేదు, ఎలా పడితే అలా బూతులు తిడతాడు, చాలా దారుణమైన విశృంఖలమైన ప్రవర్తన ఉంది, పద్ధతి లేదు, ఇది మార్చుకోరా అంటే వాడు తిరిగి మమ్మల్ని దూషణకి దిగుతాడు, తీవ్రమైన దుర్భాషలాడతాడు, కావాలంటే కత్తులు రాడ్లు పట్టుకొని ఇంటి మీదకి వస్తాడండి. వాడు 2 సంవత్సరాలు ఇక్కడ గిద్దలూరులో లేకుండా వెళ్ళిపోయాడు, ఈ మధ్య మళ్ళీ మభ్య పెట్టడానికి వస్తున్నాడు. అక్కడ ఒక మిలిటరీ ఆఫీసరు ఒక 15 సెంట్లు ఉంటే, అమ్మా ఇక్కడ నేను స్థలం మీద చర్చి ఒక షెడ్ వేసుకుంటాను, తర్వాత మీరు తీసేయమంటే తీసేస్తానని చాలా వినయంగా బ్రతిమలాడితే వాళ్ళు ఒప్పుకుంటే అక్కడ షెడ్ వేసుకొని ఈరోజు అది ఖాళీ చేయమంటే ఆయన మీద తాగి నా భార్యని తిట్టబోయావు, నా భార్యని చేయబట్టుకోబోయావు అంటూ కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నాడట. ఈ విషయాన్ని తమ్ముడు తెలుసుకొని మాట్లాడడానికి వెళ్ళాలి అని తెలుసుకున్న తర్వాత ఎక్కడ నీలరాజు వచ్చేస్తాడో అని చెప్పి తెలుసుకొని అతను వేరే పాస్టర్ మీద దాడి చేసి ఆ పాస్టర్ నన్ను కొట్టాడని చెప్పి ఆ పాస్టర్ నీలరాజు అనుచరుడు అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యి కేసు పెట్టాడు. నీలరాజు నన్ను కొట్టాడు అని. పాపం తమ్ముడు విషయాన్ని తెలుసుకొని నా మీద అన్యాయంగా కేసు పెట్టారని తెలిసి కలెక్టర్ గారికి, ఒంగోలు కలెక్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం కోసం అది వెళ్తే ఆయన గిద్దలూరు పోలీస్ స్టేషన్కి రెఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాడట. వాళ్ళు ఏదో సయ్యద్య కుదిరించి తగులొద్దని పంపించేశారట. పంపిస్తుండగా బస్సు ఎక్కి వస్తున్నప్పుడు ఈ జగన్ పాల్ అనేటువంటి దుర్మార్గుడు కొంతమంది రౌడీలను తీసుకొచ్చి చాటుగా మనోడు పక్కకెళ్ళి ఇతనే అనే సైగ చేసి పక్క వెళ్ళిపోయాడట. ఆ 10 మంది వచ్చి బస్సులో కూర్చున్న వాడిని కిందకు లాగి తీవ్రంగా కడుపులో కొట్టి విపరీతంగా ఇంకా చచ్చిపోయాడు అనుకొని పడిపోయి పోలీసులు వచ్చే వరకు కొడుతూనే ఉన్నారట. అసలు స్పృహ కోల్పోయిన తర్వాత కూడా కాళ్లతో తంతు తీవ్రంగా ముక్కులో నుండి, తలలో నుండి, పొట్ట నుండి రక్తం రావడం మొదలుపెట్టేది. ఈ పొట్ట మీద అయితే భయంకరంగా గుద్దేశారట. ఇప్పుడు తమ్ముడు గుంటూరులో హాస్పిటల్లో ఉన్నాడు. దయచేసి మీరు ప్రార్థించండి. నేను కోరుకుంటుంది ఏంటంటే మీకు ఎవరైనా సహాయం చేసే అవకాశం ఉంటే తమ్ముడికి ఖచ్చితంగా చేయండి. సత్యం కొరకు బైబిల్లో ఉన్న దుర్మార్గపు బోధకుల కోసం, సంఘాన్ని కాపాడడం కోసమే తమ్ముడు పనిచేస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇతను పాస్టర్లను విమర్శిస్తున్నాడని. కాదండి, పాస్టర్లు కూడా భరించలేక పాస్టర్లని హింసిస్తున్న వాళ్ళని, ఆ పాస్టర్లని సంఘాలను పాడు చేస్తున్న వాళ్ళ నుండి కాపాడు బాబు అంటూ పాస్టర్లు, అక్కడ ఉన్న విశ్వాసులు, సంఘాల వాళ్ళు, ఆ చుట్టూ ఉన్నటువంటి సేవకులే తమ్ముడికి రిపోర్ట్ చేస్తే అప్పుడు వెళ్ళి దాని గురించి మాట్లాడతాడు తప్ప తమ్ముడు స్వతహాగా పాస్టర్లని తిట్టి పాస్టర్లను పాడు చేయాలనే ఉద్దేశం కాదు. ఎవరైతే సంఘానికి నష్టం కలిగించి చెడ్డ పేరు తీసుకొచ్చి క్రైస్తవుల పేరు చెప్పుకున్న గుంట నక్కలు, ముసుగు దొడుక్కున్న నక్కల్ని విమర్శించి సంఘాన్ని కాపాడే పనిలో ఉన్నాడు తప్ప అతను బేసిక్గా పాస్టర్లను విమర్శించేవాడు కాదు. మీరు కావాలంటే గిద్దలూరు పాస్టర్ ఫెలోషిప్ అంతా ఈ జగన్ పాల్ అనే రౌడీని బహిష్కరించారు. ఈరోజు నీలరాజు అనే తమ్ముడి మీద జరిగిన దాడికి విచారం వ్యక్తం చేస్తూ తమ్ముడికి అండగా నిలబడ్డారు. వాళ్లే, ఆ మండల పాస్టర్లే మనోడిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి ప్రాథమిక వైద్యం అందించడానికి సహాయం చేశారు. తమ్ముడు కుటుంబం కోసం, తమ్ముడి కోసం ప్రార్థించండి. దయచేసి క్షేమంగా తమ్ముడు బయటికి రావాలని ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థించాలని ప్రేమతో కోరుతున్నాను. అందరికీ వందనాలు.